హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ మన ఛానల్లో ఒక తాళి చూపిపోతున్నానండి. సౌత్ ఇండియన్ తాళి అంటే ఒక 3 వెజ్ రెసిపీస్ చూపిపోతున్నాను. సో చూసేయండి అవేవేంటో. ఫస్ట్ అయితే బీరకాయ పచ్చడి చేయబోతున్నానండి. మనకి తెలుగు వాళ్ళకి స్టార్టింగ్ పచ్చడి ఉంటే నచ్చుతుంది కదా. సో అందుకోసం ఫస్ట్ బీరకాయ పచ్చడి చేస్తున్నాను. సో బీరకాయ నాకు లైన్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ స్టార్టింగ్ ఆ లైన్స్ వరకు తొక్కు తీసేయండి, సరిపోతుంది. మొత్తం తొక్కు తీకండి. తొక్కు చాలా ఇంపార్టెంట్ అండి పచ్చడికి. తొక్కే మంచి టేస్ట్ వస్తుంది, పైన తొక్కే. సో అంటే పీల్ అంటారు కదా అది. సో ఫస్ట్ అయితే బీరకాయని మళ్ళీ మంచిగా వాష్ చేసుకొని పీల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నానండి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక బీరకాయకి 12 పచ్చిమిరకాయలు సరిపోతాయండి కరెక్ట్గా. ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కారం. ఈ పచ్చిమిర్చి పట్టండి. సో ఒక టమాటా అండి, పెద్ద సైజ్ టమాటా తీసుకోండి. నాకు చిన్నవి కాబట్టి 2 తీసుకుంటున్నాను. సో మంచిగా కట్ చేసుకోండి. సో బీరకాయ చాలా మంచిదండి మన హెల్త్కి. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది బీరకాయ అనేది. అండ్ డిహైడ్రేషన్ ఎక్కువగా అనిపిస్తున్నప్పుడు బీరకాయ కర్రీ ఎక్కువగా చేసుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మన ఇమ్యూనిటీని కూడా మంచిగా బూస్ట్ చేస్తుందండి. అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది. సో అంత మంచి బీరకాయని ఇంకెందుకంటే వదిలిపెట్టడం. ఇలా మంచి మంచి రెసిపీస్లో చేసి చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. సో ఆయిల్ వేసి పీనట్స్ వేసానండి. బీరకాయ పచ్చడికి పీనట్స్ మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుందండి. ఇంక ఎక్స్ట్రా ఏవి యాడ్ చేసినా మళ్ళీ డామినేట్ చేస్తుంది అవి. సో బీరకాయలో ఫస్ట్ నేను పీనట్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడు పల్లీలు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో బీరకాయ ముక్కలు వేద్దామండి. సో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి ఇప్పుడు పల్లీలు పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు మంచిగా కదిపేసి మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి మగ్గించాలండి. సో ఈ బీరకాయ వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. బీరకాయలో నీటి శాతం కూడా ఎక్కువ ఉంటుంది అంటారు కదా. సో ఎవరికైనా బీరకాయలు వాటర్ తాగని వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళకి బీరకాయ కర్రీ ఆర్ బీరకాయ పచ్చడి, బీరకాయ ఫ్రై ఇట్లా రకరకాలుగా చేసి పెట్టండి. సో తింటే మంచిది కదండి. సో ఇప్పుడు హాలిడేస్ కూడా కాబట్టి బీరకాయతో ఇట్లా పచ్చడి అండ్ ముందు ముందు కొన్ని రెసిపీస్ చూపిస్తానండి. అవి చేసేయండి. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. సో ఇప్పుడు మనకి 3 మగ్గిపోయినాయి కదండి. సో మూత పెట్టి మగ్గిద్దాము. సో మళ్ళీ మూత తీసేసి ఒక 2-3 టైమ్స్ అలా మగ్గిద్దామండి. కొంచెం మనకి ఆ బీరకాయ ముక్కలు అండ్ ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా ముక్కలు వేద్దామండి. ముందే టమాటాలు వేసుకోకండి, ఎందుకంటే ముందే టమాటాలు వేసుకుంటే టమాటాలో నీరంతా ఎగిరిపోయి అంటే లోపల ఆవిరైపోయి మనకి పచ్చడి అనేది గట్టిగా వస్తుంది లాస్ట్లో. సో కలుపుకునేటప్పుడు అంత మంచిగా అనిపించదు. సో కరెక్ట్ స్టేజ్లోనే వేయాలండి టమాటా. కొంచెం మగ్గిన తర్వాత వేస్తే దాంట్లో ఉన్న కొంచెం పైన స్కిన్ అంతా పోయే వరకు ఉంచితే సరిపోతుందండి. చాలా మంది ముందే టమాటా వేసేసి బాగా ఎగిరిస్తారు. అలా చేస్తే పచ్చడి అంత టేస్ట్గా అనిపించదు. సో ఇలా చేస్తే మనకి సేమ్ రోటి పచ్చడి టేస్టే వస్తుందండి. సో బిలీవ్ మీ అండి, కన్ఫామ్గా ఇలా నేను చేసినట్టు చేయండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. మీకు రోటి పచ్చడి ఫ్లేవరే వస్తుంది కన్ఫామ్గా. సో మనకి బీరకాయ ముక్కలు కూడా చూసారండి, పైకి కొంచెం ఆయిల్ వచ్చి మగ్గిపోయినాయి కదా. సో ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మనం పక్కనే మీకు కావాలనుకుంటే వెల్లుల్లి తొక్కు తీసుకోండి. నేనైతే తొక్కు తీయనండి వెల్లుల్లి, ఎందుకంటే తొక్కుతో తింటేనే పచ్చళ్ళకి మంచి టేస్ట్ అండి. సో అందుకోసం మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఉంటే పచ్చడిలో. ఎందుకంటే కరివేపాకు చాలా మంది తీసి పక్కన పెడతారు కదండి. సో ఇలాంటి పచ్చడిలో మనం కరివేపాకు యాడ్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. సో చూసారు కదండి, అక్కడ జీలకర్ర, చింతపండు అండ్ చిన్నులపాయలు దాంట్లో వేసి కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, అది ఫ్రై చేయండి, ఎందుకంటే వెల్లుల్లిలో ఉన్న పచ్చి స్మెల్ అండ్ కొత్తిమీరలో ఉన్న పచ్చి స్మెల్ పోతుంది, అందుకోసం నేను ఫ్రై చేస్తున్నాను. సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఒక చిన్న జార్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు వాడటానికి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. సో నేను వేయించి పెట్టుకున్న వెల్లుల్లి మాడతాయేమో అని చెప్పి పక్కకు తీసుకున్నానండి, అంతే. ఏమో అనుకుంటారేమో. సో ఈ మొత్తం పచ్చాగా మిక్సీ వేసుకోండి. మీకు పచ్చాగా నచ్చపోతే మీరు మెత్తగా వేసుకున్నా కూడా ఇది కొంచెం బరకగానే ఉంటుంది, ఎందుకంటే తొక్కుతో వేసాం కాబట్టి. సో బరకగా ఉంటుంది. సో ఇంకా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోండి. పచ్చడికి తాలింపే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి పచ్చడికి. సో తాలింపు దినుసులు తెలుసు కదండి, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయపప్పు అండ్ ఎండుమిర్చి. సాయపప్పు అంటే ఏం లేదండి, మినపప్పులో హాఫ్ కట్ చేసి ఉంటుంది, అదే సాయపప్పు అంటారు. సో సాయపప్పు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు యాడ్ చేస్తే పచ్చళ్ళకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో కరివేపాకు యాడ్ చేసేసి ఫ్లేమ్ని ఆఫ్ చేయకండి. ఫ్లేమ్ని జస్ట్ సిమ్లో పెట్టేసి ఆ పచ్చడి దాంట్లో వేసి జస్ట్ ఇట్లా తిప్పుతూ ఉంటుంటే మనకి కొంచెం మొత్తం తాలింపు పచ్చడిలో కలుస్తుందండి. ఈ లోపు మనకి ఏమైనా పచ్చిది ఏమైనా ఉంటే ఆ పచ్చడిలో అతి లాగేస్తుంది ఆ వేడికి. సో ఇంకా ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు
లాస్ట్ వరకు ఉంచండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇంకా వేడికే మనం ఇట్లా తిప్పుతుంటే మనకి దగ్గర పడిపోతుంది పచ్చడి అనేది. సో అంతే అండి, మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే నేను చింతపండుతో ఒక చారు లాగా చేసి చూపిపోతున్నానండి. సో ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి. కన్ఫామ్గా ఇది కూడా ట్రై చేసి చూడండి. సో ఇదైతే నేను పక్కా వీక్లో ఒకసారి అయితే చేస్తాను, ఎందుకంటే అంత కమ్మగా అనిపిస్తాయి. సో ఫస్ట్ అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అట్లా పల్ప్ అంతా తీసేస్తున్నానండి. వాటర్ మిక్స్ చేసుకుంటా, మనము సాంబార్కి తీస్తాం కదండి పులుసులకి అట్లా చింతపండు. సో చింతపండులో ఉన్న పులుసు అంతా పోయేలాగా మనం వాటర్ తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం అచ్చం చింతపండుతో కాబట్టి మనకు వాటర్ ఎక్కువే పడతాయి. సో మీకు కరెక్ట్గా చెప్పాలంటే తెలియని వాళ్ళకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి 1 లీటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతాయి. సో చూసారా పల్ప్ అంతా పోయింది కదా. సో ఇప్పుడు దాంట్లో నేను వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నానండి, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటాను. సో దాంట్లో కొంచెం కారం అండి, కారం యాడ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు సరిపోతుందండి మీడియంగా తినే వాళ్ళకి. అండ్ కొంచెం పసుపు, కారం, ఉప్పు, పసుపు వేసాను కదండి. సో ఇప్పుడు పచ్చిమిర్చి 2 చీలికలుగా కట్ చేసుకుంటున్నాను. సో ఇలానే కట్ చేసుకోండి, రసానికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పచ్చిమిర్చి డైరెక్ట్గా వేస్తే అంత బాగుండదు, ఇలా కట్ చేసి వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది రసము. సో చూస్తున్నారు కదా, దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసాను. సో ఇప్పుడు గుర్తుంది కదండి, చింతపండు పులుసులో మనం ఉప్పు, కారం, పసుపు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా తిప్పేసాము. అలా కలుపుకొని కొంచెం నేను అక్కడ సాల్ట్ చెక్ చేస్తున్నానండి. సో సాల్ట్ చెక్ చేసుకొని ఇంక సిమ్లో పెట్టుకోండి ఎప్పుడైనా, ఓకేనా? సిమ్లో పెట్టుకుంటే మనకి పక్కన ఇంకో ఏదైనా పని చేసేసుకోవచ్చు. హైలో పెడితే టేస్ట్ బాగుండదు అంతా. సో సిమ్లో పెట్టేసుకొని, ఎందుకంటే ఆ ముక్క పచ్చి వేసాం కదా, అవి కూడా బాగా ఉడకాలండి. సో అవి సిమ్లో పెట్టేసుకొని పక్కనే బెండకాయ ఫ్రై చేద్దాం అనుకొని బెండకాయలన్నీ వాష్ చేసుకొని తోలు తీసేసుకొని ఉల్లిపాయకి. సో ఇప్పుడైతే ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నానండి. లాస్ట్లో కొంచెం ఉల్లిపాయ యాడ్ చేయాలి రసంలో, ఎప్పుడో చూపిస్తాను. సో ఉల్లిపాయ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని అండ్ బెండకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకుందామండి. సో ఈ రసం కాగేలోపు మనకి ఇది ఒక టిప్ అండి, ఎవరైనా ఇలా ఫస్ట్ బిగినర్స్ త్వరగా పని అయిపోవాలనుకుంటే ఇలా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇట్లా మీకు చూపిస్తుంటే అర్థమవుతుందో లేదో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, అర్థం అవ్వకపోతే చెప్పండి కామెంట్ బాక్స్లో, ఓకేనా అండి? సో ఇట్లా అయితే మీకు తెలియని వాళ్ళకి ఇలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి కాన్సెప్ట్లో తీస్తున్నానండి. కొంచెం కొత్తగా ఉంటాయి కదండి వీడియోస్ ఇలా తీస్తే, సో దానికోసం. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను కదండి. సో బెండకాయ ముక్కలు చాలా మంది ఫ్రై కంటే సన్నగా కట్ చేసుకుంటారు. అలా సన్నగా కట్ చేసుకుంటే మనకి చిదిరినట్టు అయిపోతాయండి. కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని, చూసారా అండి ఫస్ట్ ఒకటి చూపించాను మీకు. సో ఎవరైనా బిగినర్స్కి ఒకళ్ళు కట్ చేసుకోండి, కొంచెం అలవాటు పడిన వాళ్ళకి ఇలా 3 బెండకాయలు పెట్టుకొని అలా కట్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతాయండి బెండకాయలు. సో ఇంకా తర్వాత అయితే 4 పెట్టుకున్నాను, అంటే మీకు చూపిద్దామని అలా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. సో మీరు బిగినర్స్ ఎవరైనా మీకు ఇట్లా కట్ చేసుకోవడం రాదు, త్వరగా పని అయిపోవాలంటే ఒక 5-6 బెండకాయలు తీసుకొని దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఈజీగా ఇట్లా కట్ చేసుకోండి చిన్నగా. సో త్వరగా అయిపోతుందండి పని. సో ఈ సమ్మర్లో కూడా మనం ఎక్కువసేపు ఉండలేము కదండి ఈ కిచెన్లో. సో అందుకోసం ఇలా ట్రై చేయండి ఒకసారి. టిప్ మాత్రం మీకు ఎవరికైనా బాగా అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో బెండకాయలు, ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపు మన రసం చూసారా రోలింగ్ బాయిలింగ్ వచ్చింది, అంటే అలా మనకు తిరుగుతూ వస్తుందండి, రోలింగ్ బాయిలింగ్ అంటారు దాన్ని. సో అలా కొంచెం అట్లా మరుగుతున్నప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. సో చూసారు కదా, కొంచెం వాటర్ పోసుకొని అండ్ పక్కనే ఉన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో నేను అక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసాను, మీకు కనిపించిందో లేదో. సో ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని, ఇప్పుడు మనకి 1 లీటర్ అవుతాయండి ఆ వాటర్ అంతా, దాంట్లో రసం వాటర్. సో కొత్తిమీర అలా సిజర్తో కట్ చేసుకోండి, బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది నైఫ్ కన్నా. నేను వీడియోలో కాబట్టి అలా చూపిస్తున్నాను. ఆర్ఎల్స్ మామూలుగా నేను చేయటం అయితే మామూలుగా అయితే చేత్తోనే కట్ చేస్తానులేండి, బట్ అలా సిజర్తో కట్ చేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో ఇంకా కొత్తిమీర వేసేసి అది సిమ్లో పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి రసం. ఇప్పుడు బెండకాయ తాలింపు వేద్దామని ఇంకో బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకున్నాను. సో జీలకర్ర అయితే కన్ఫర్మ్గా వేసుకోండి, తాలింపుల్లో బాగుంటుంది ఫ్రైస్కి. సో తాలింపు వేగిన తర్వాత 3 వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి. నేను బెండకాయ ఫ్రైలో వెల్లుల్లి వేసి సాంబార్ కారం వేస్తానండి, చాలా బాగుంటుంది కమ్మగా. సో వెల్లుల్లి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదండి, అవి వేసేసి కొంచెం బెండకాయ ఫ్రైకి ఎక్కువ ఫ్రై చేయకండి, ఫ్రై చేస్తే మనకి మాడిపోతాయి లాస్ట్కి వచ్చేసరికి ఉల్లిపాయలు. కొంచెం జస్ట్ అట్లా ఆయిల్లో మగ్గించిన తర్వాత బెండకాయలు వేసుకుంటే సరిపోతాయి. సో ఉల్లిపాయ వేగటానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తానండి. చూడండి ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసాను. సో ఇట్లా ఉప్పు పసుపు వేయిపోయినా పర్లేదండి, మనం ఎక్కువ క్వాంటిటీ చేసేది కాదు కాబట్టి కొంచెం క్వాంటిటీకి మనకు త్వరగానే వేగిపోతాయి. బట్ మనం చూసి అట్లా వేయటం అలవాటు అయిపోయిందండి నాకు, సో అందుకని వేసాను.
సో తర్వాత వేసినా పర్లేదు. సో కొంచెం చూసారా, కొంచెం అట్లా ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం అట్లా ట్రాన్స్పరెంట్గా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఆ ఉల్లిపాయలు మన బెండకాయ ముక్కలు వేసేసానండి. సో నేను బెండకాయల ముక్కలు వేయంగానే ఉప్పు వేస్తానండి, అప్పుడైతే ముక్కకు బాగా పడుతుంది. లాస్ట్లో వేస్తే మళ్ళీ అక్కడక్కడ ఉప్పు తగలదు ముక్కలకి. సో బెండకాయ ముక్కలు ఉప్పు వేసి మంచిగా కదుపుకున్నానండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బెండకాయ ముక్కలు చాలా మంది హైలో పెడతారండి. అలా హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి మగ్గించండి, చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. సో సిమ్లో పెట్టి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మన కొత్తిమీర వేసి పక్కన పెట్టాం కదా, చూసారా మనకి మరుగుతా వస్తున్నాయి కదా. సో ఈ స్టేజ్లో కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మా వారికి నచ్చదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సో పక్కనే కొంచెం చిన్నులపై కొంచెం జీలకర్ర దంచి పెట్టుకున్నానండి, కనిపించింది కదా. సో ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని తాలింపు వేగిన తర్వాత 2 మెంతులు వేసుకున్నానండి. సో 2 మెంతులు, ఒక ఎండుమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని, ఏం లేదండి ఈజీ, తాలింపు రసంలో వేసేయడమే, అంతే అండి. మన చింతపండు చారు అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి, టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా కొంచెం నీరసంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి రసం చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. కమ్మగా అన్నం కూడా తినేస్తారు ఈజీగా. సో పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి రసం అనేది. సో చూస్తున్నారు కదండి, తాలింపు దాంట్లో వేసేసి ఇంకేం లేదండి, జస్ట్ కొంచెం అట్లా హై ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 స్ట్రింగ్స్ అంటే కొంచెము 3-4 సార్లు తెరలాలండి. అంటే కొంచెం మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే అండి, అంతే అండి. మన వేడి వేడి టామరిన్ రసం అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి. సో పక్కనే బెండకాయ ముక్కలు తిప్పుకుంటున్నానండి, అలా తిప్పుకుంటా చేసుకోండి. సో అంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా. ఒకసారి అయితే ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, చాలా 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 బాగుంటాయండి. అంతే అండి మన రసం రెసిపీ. సో చాలా చూసారా ఎంత కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా. అన్ని అవసరం లేదండి, కొన్నిసార్లు చిన్న చిన్న డిషెస్ చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఇంకా రసం అయితే పక్కన పెట్టేసేసుకుందాం. ఇంకా మన లాస్ట్ రెసిపీ బెండకాయ చూసారా, మనకి పక్కన ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో బెండకాయ మనకి అది తాలింపు వేసుకునేసరికి మన బెండకాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి. సో ఇట్లా ఈ మెథడ్ ఎలా ఉంటుందో కూడా నాకు చెప్పండి, ఇలా చూపిస్తుంటే అర్థమవుతున్నాయో లేదో మళ్ళీ చెప్తున్నాను. సో కన్ఫ్యూజ్ ఏం అవ్వట్లేదు కదా ఎవరు ఇట్లా చూపిస్తుంటే. సో చూస్తా కొంచెం ఇట్లా మీకు డిఫరెంట్గా కూడా ఉంటుందని చెప్పి చూపిస్తున్నానండి థాట్లో. ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా చూపిస్తే కొంచెం మీకు కూడా చూడాలనిపిస్తుంది కదా. సో దానికోసం అండి. సో నేను ఏదైనా కొత్తగా చూపించాలని ట్రై చేస్తున్నానండి నాకు కుదిరినంత వరకు. సో మనకు బెండకాయలు అయితే ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేస్తున్నాను నేను అక్కడ. సో ఇంక కొంచెం అట్లా మగ్గిన తర్వాత మనం దించే ఒక 10 మినిట్స్ ముందు పెరుగు వేసానండి. సో నిమ్మకాయలు ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి కదండి. సో నిమ్మకాయ యాడ్ చేయడం ఎందుకని చెప్పి పెరుగు యాడ్ చేశాను. పెరుగు యాడ్ చేసిన ఫ్లేవర్ బాగుంటుంది బెండకాయకి. సో పెరుగు యాడ్ చేసి అట్లా కొంచెం కొత్తిమీర వేసుకొని కదుపుకున్నానండి. చూడండి అసలు మనం పెరుగు యాడ్ చేసినట్టే అర్థం కాలేదు, ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసిందో ముందుకి దీనికి. మీకు అబ్జర్వ్ చేశారా. సో ఇంకా అంతే అండి, మన బెండకాయ కూడా అయిపోయింది. అక్కడ మా పాప వచ్చి లాగేసిందండి, అది ఎడిటింగ్లో తీసేసాను మళ్ళీ ఎట్లా వచ్చిందో. సో కొంచెం అక్కడ కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి బెండకాయ ఫ్రైలో, చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది మంచిగా. అండ్ మీకు కొంచెం ఒదుగుతుంది కూడా, అండ్ కొంచెం రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. సో అక్కడ కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మీ ఇష్టం అండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, మీ ఇష్టం, కొబ్బరి మీ చాయిస్. అండ్ లాస్ట్లో కొంచెం సాంబార్ కారం అండి, వెల్లుల్లి కారం కాకుండా మనం కొడతాం కదా సాంబార్ కారం, గొడ్డు కారం అని వేరుగా సాంబార్ కారం అయితే వేసేసుకున్నాను. సో ఈ సాంబార్ కారం తెలియని వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, చేసి చూపిస్తాను. సో ఇంకా కారం వేసేసి మంచిగా కదుపుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసేసుకోండి, అంతే అండి. మన బెండకాయ రెసిపీ కూడా అయిపోయింది. మన 3 రెసిపీస్ మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయి, కామెంట్ బాక్స్లో చెప్పండి. సో లాస్ట్లో మా అమ్మ చేసిన వడియాలు ఫ్రై చేస్తున్నానండి. సో అంతే అండి, మన రెసిపీస్ అయితే అయిపోయినాయి. మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. ముందు మనకు కొత్త వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏమేమి వీడియోస్ పెట్టాను. అంతే అండి వాళ్ళకి మన వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.